హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో న్యూ ట్రెండింగ్ హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే లైనింగ్ మొత్తాన్ని కట్ చేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కటోరీ అయితే వేసి స్టిచ్ చేస్తున్నాను. అందుకని చెప్పి మనకి శారీలో వచ్చే బ్లౌజు క్లాత్ని ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ క్రాస్ బెల్ట్ అన్నీ తీసుకున్న తర్వాత ఇదే క్లాత్లో మనము షార్ట్ హ్యాండ్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మనము హ్యాండ్స్ గురించి డిజైన్ అయితే చేసుకోవడానికి క్లాత్ అయితే తీసుకోవాలి. అందుకని చెప్పి ముందు మొత్తము లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా అయితే నీట్గా పరుచుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనకి క్లాత్ ఎలా సరిపోతుందా లేదా అనేది. ఎందుకంటే ఈ హ్యాండ్ డిజైన్ చేసేటప్పుడు మనకి క్లాత్ అయితే ఎక్కువ అవసరం పడుతుందండి. అందుకని చెప్పి ముందుగా అయితే మొత్తం లైనింగ్ క్లాత్ని ఇలా పరుచుకుంటూ చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ క్లాత్లో మనకి హ్యాండ్స్ దగ్గర అయితే ఒక డిజైన్లా వచ్చిందనమాట. ఆ డిజైన్ అయితే నేను కట్ చేస్తున్నానండి. మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట. అది బ్యాక్ సైడ్ వీ గలా వేసి అయితే డిజైన్ చేస్తాను. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. బ్లౌజ్ అనేది చాలా మంచిగా రెడీ అయిందండి. మొత్తము ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మీకు చివరిలో అయితే చూపిస్తాను. హ్యాండ్ డిజైన్ చూపిస్తానని చెప్పి ఇవంతా ఎందుకు చూపిస్తాను అనుకుంటున్నారా? ఎందుకంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలా అయితే నీట్గా సర్దుకుంటూ అయితే చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి. ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైను పైన ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చి కిందనైతే నేను మోతీలు వేస్తే అయితే డిజైన్ చేస్తాను. మనకి శారీలో వచ్చే బార్డరు ఎలా అయితే వచ్చిందో డిజైను దానికి తగ్గట్టుగా అయితే మోతీలు వేసి అయితే తీసుకొని స్టిచ్ చేశానండి. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని కొత్త న్యూ మోడల్ డిజైన్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ మొత్తం ఇలా పరుచుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. మిగతా అయితే మనకి ఇంత క్లాత్ అయితే మిగిలింది. ఈ క్లాత్తో మనము ఇప్పుడు డిజైన్ అయితే చేస్తున్నామండి. ఈ హ్యాండ్ డిజైన్ చేయడం కోసము మనకి వెడల్పు అనేది 8 ఇంచీలు ఉండాలి. అలాగే పొడవు అనేది 13 ఇంచీలు ఉండాలండి. ఫోల్డింగ్లో ఉండాలన్నమాట. ఇది 2 హ్యాండ్స్కి సరిపోయినట్టుగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్లో చూసుకోవాలి. నేను ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసేపోయేది ఏంటంటే కొంచెము ఒక 2 ఇంచ్ వరకు అయితే ఎక్కువ పొడవు తీసుకుంటున్నాను. మనకి ఎక్కువ పొడవు కావాలంటే ఈ విధంగా అయితే 14 ఇంచీలు 15 ఇంచీల వరకు పొడవు తీసుకుంటూ 9 ఇంచీలు వెడల్పు అయితే తీసుకున్నానండి. మనకి కొంచెము షార్ట్ హ్యాండ్స్ లేకుండా కొంచెం పెద్దగా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పొడవు 14 ఇంచీలు తీసుకున్నప్పుడు వెడల్పు అనేది 7 ఇంచీలు తీసుకుంటూ దానిలో సగము అంటే 4 ఇంచీల వరకు అయితే ఇలా తీసుకోవాలన్నమాట. ఒకవైపు నుంచి ఫోల్డింగ్లో వస్తుంది. ఇలా క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి. ఈ విధంగా అయితే క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్స్ మొత్తము ఇలా జాయింట్ చేసుకొని రెడీ చేసుకున్నాము. షార్ట్ హ్యాండ్స్ అండి. ఇది 4 ఇంచు వరకు పొడవు తీసుకుంటే సరిపోతుందన్నమాట. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత 3-3.5 అంత పొడవు అయితే వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది ఇలా తీసుకున్నాం కదా. ఒకవైపు నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా వెడల్పు ఉన్న వైపు నుంచి స్టిచ్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఒకవైపు నుంచి ఒక 6 ఫ్రిల్ అనేది రావాలన్నమాట. ఇలా చూసుకుంటూ మళ్ళీ ఆపోజిట్ కాకుండా 2 ఒకే డైరెక్షన్లో వచ్చినట్టుగా అయితే చూసుకోవాలన్నమాట. మనం అటువైపు నుంచి 6 ఇంచీలు అయితే 6 ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా. అదే 6 ఫ్రిల్స్ ఇటువైపు కూడా రావాలన్నమాట. ఈ విధంగా చూసుకోవాలండి. నీట్ ఫినిషింగ్తో చక్కగా క్లాత్ అనేది మనకి జారిపోతుందన్నమాట. ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి శారీసే మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి శారీ క్లాతులకి ఈ డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్లో స్టిచ్ చేసుకున్నాక నేను లేస్ అయితే మనకి కాపర్ కలర్ డిజైన్ అయితే వచ్చింది కాబట్టి శారీలో కాపర్ కలరు
పూసల లేస్ అయితే తీసుకున్నాను. ఈ పూసలు అనేవి మనకి కొంచెం పెద్దగా ఉన్నాయండి. ఈ విధంగా అయితే లేస్ లోపలికి వెళ్ళి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ లుక్ అనేది ఇంకా బాగుంటుంది. లేస్ లోపలికి వెళ్తూ మనం పూసలు అటాచ్ చేసినట్టుగా అయితే డిజైన్ అనేది వస్తుందన్నమాట. మొత్తము ఈ హ్యాండ్ డిజైన్ కోసము మనకి లేస్ అనేది 1 మీటర్ అయితే పడుతుందండి. ఈ విధంగా లోపల నుంచి లేసు ఇలాగ స్టిచ్ చేసుకుంటూ చివరిలో నీట్ ఫినిషింగ్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. 1 మీటర్ వరకు మోతీ లేస్ తీసుకుంటే మనకి 2 హ్యాండ్స్లకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, మీకు ఇంకా అర్థం అవ్వడం కోసము ఇంకా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే దగ్గరగా ఇలా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నీట్ ఫినిషింగ్తో చక్కగా ఒకే విధంగా పెట్టాలండి. ఒకవైపు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా చిన్నగా కుచ్చులా పెట్టి రెండో వైపు నుంచి మనము క్లాత్ని ఇలా జరుపుకుంటూ ఈ విధంగా అయితే నీట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకోవాలి. పైన మనము 4 ఇంచీల వెడల్పు అయితే క్లాత్ ఓపెన్ చేసుకున్నాం కదా, సెంటర్లోకి ఇలాగా చిన్నగా కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ కట్ అనేది కలవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మోతీ లేస్ తీసుకొని ఈ విధంగా నీట్గా చివరిలో మోతీ పైన అస్సలు సూది పడకుండా చూసుకుంటూ నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవాలండి. లోపల నుంచి మనకి ఇలా లేస్ అనేది వస్తుంది. పైకి డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. పూసలు అనేవి నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. పూసల పైన అస్సలు సూది పడకుండా చూసుకోవాలండి. నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కరెక్ట్గా 1 మీటర్ తీసుకుంటే మనకి చూడండి ఇంతవరకు అయితే మిగిలింది. ఒక 3 పూసల వరకు అయితే ఈ లేస్ అనేది మిగిలింది అనమాట. అందుకే కరెక్ట్గా మనం 1 మీటర్ తీసుకుంటే హ్యాండ్స్కి ఇలా సరిపోతుంది. ఇలా డిజైన్ చేసేటప్పుడు వేసుకున్నాక ఇలా వస్తుందండి. ఇప్పుడు మనము షార్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, దీనిపైన ఇది ఎలా డిజైన్ చేసుకోవాలంటే చూపిస్తాను. హ్యాండ్స్ దగ్గర మనము కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా చిన్నగా కట్ పెట్టుకుంటాం కదా, మిడిల్లో అక్కడ నుంచి 2 ఇంచీలు ఒక పాయింట్ పెట్టుకుంటూ అక్కడ నుంచి మరో 3 ఇంచీలకి మరో పాయింట్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అండి. అంటే మొత్తము సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ కట్ నుంచి మొత్తం 5 ఇంచీలకి అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్లు పెట్టుకున్నామో 3 ఇంచుల పాయింట్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ వరకు మనం ముందుగా స్టిచ్ చేసే ఫ్రిల్స్ అయితే రావాలి. అక్కడ నుంచి మనకి పైకి క్లాత్ అయితే ఎక్కువ ఇక్కడ ఉంది కదా, అది ఈ 2 ఇంచుల వరకు ఇలా రావాలన్నమాట. డిజైన్ చేసే క్లాత్కి మనకి సెంటర్లో ఒక చిన్నగా కట్ కనిపిస్తుంది కదా, ఆ కట్టు మళ్ళీ హ్యాండ్స్ దగ్గర కట్టు 2 ఇలా మ్యాచ్ అయినట్టుగా అయితే స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో క్లాత్ని ఇలా అయితే 2 కుచ్చులు ఒకే వైపు వచ్చినట్టుగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వచ్చిందనమాట. ఈ విధంగా మళ్ళీ మీకు దగ్గర నుంచి కూడా నీట్గా చూపిస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు నుంచి మనము ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాక రెండో వైపు నుంచి మళ్ళీ ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ మనము ఇంకొక పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా, 3 ఇంచుల దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గర నుంచి మరో 3 ఇంచులకి ఇక్కడికైతే ఇది కరెక్ట్గా ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా రెండో హ్యాండ్స్ కూడా తీసుకుంటూ ఈ విధంగా సెంటర్లో కట్ పెట్టుకుంటూ ఇలా అయితే సేమ్ ఎలా అయితే ముందుగా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా అండి. ఇక్కడ మీకు దగ్గర నుంచి ఇంకా మంచిగా చూపిస్తున్నాను. 2 ఇంచుల దగ్గర నుంచి ఒక పాయింట్ సెంటర్ నుంచి అక్కడ నుంచి మరో పాయింట్ 3 ఇంచులకి ఈ విధంగా అయితే పాయింట్స్ పెట్టుకోవాలి. ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రిల్స్ అనేవి 3 ఇంచుల దగ్గర నుంచి ఇలా రావాలన్నమాట. మీకు అర్థం అవ్వడం కోసం ఇంకా నీట్ ఫినిషింగ్తో మంచిగా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి. ఈ హ్యాండ్ డిజైన్ మనకి ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. ఇలాంటి శారీస్కి ఈ హ్యాండ్ డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఈ శారీ క్లాత్ పేరైతే నాకు తెలీదు, చాలా సాఫ్ట్గా ఉంది. అంటే మనకి ఇలా పట్టుకుంటే జారిపోతుంది, స్మూత్గా కూడా ఉందండి.
చాలా బాగుంది. కలర్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఈ కలరు ట్రెండింగ్లో ఉందన్నమాట. అందుకని చెప్పి నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే బ్లౌజ్ అనేది రెడీ అయింది. ఇలా హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా అయితే మనము షార్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత ఇది పైనుంచి ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి లోపల నుంచి ఇలా చెయ్యి అయితే కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. కొంతమందికి ఇలా షార్ట్ హ్యాండ్స్ కాకుండా ఇలా పైనుంచి అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అయింది. ఇలా రెడీ చేసుకున్నాక మనము క్లాత్ని రివర్స్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వస్తుంది. ఈ విధంగా నీట్గా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ చేసుకున్నాం కదా. హ్యాండ్స్ వేసుకున్నాక ఇలా అయితే వస్తుందండి. నేను ఈ బ్లౌజ్లో అయితే బ్యాక్ సైడు ఇలా వీ షేప్లో పెట్టి స్టిచ్ చేశాను. ఫ్రంట్లో అయితే కటోరీ షేప్ అండి. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది కటోరీ షేప్లో. చూడండి మనకి సారీలో హ్యాండ్స్ దగ్గర ఇలా మనకి ఇలా వచ్చింది కదా. ఈ డిజైన్ అనేది కట్ వర్క్ షేప్లో వచ్చింది. దీనికి నేను వీ షేప్లో అయితే స్టిచ్ చేశాను. మనకి ఇలా డిజైన్లో వచ్చింది కట్ వర్క్ షేప్లో. అదైతే ఇటువైపు ఇలా పెట్టి స్టిచ్ చేశాను. లేస్లో మనకి చిన్న చిన్నగా స్టోన్స్ ఉన్నాయి కదా. షైనింగ్ అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు డిజైన్ చేసుకునే హ్యాండ్స్ని తీసుకుంటూ కరెక్ట్గా అయితే సెంటర్ పాయింట్ నుంచి ఇలా తీసుకుంటూ ఒకవైపు నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలండి. నీట్ ఫినిషింగ్తో చక్కగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు లాగకుండా ఫ్రీగా అయితే ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం లాగుతూ స్టిచ్ చేసామంటే అది కుట్లు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఫినిషింగ్ అయితే నీట్గా రాదు. ఈ విధంగా అయితే నీట్ ఫినిషింగ్తో చక్కగా మళ్ళీ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. నీట్ ఫినిషింగ్తో చక్కగా ఈ విధంగా మళ్ళీ దీనిపైనుంచి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. నీట్ ఫినిషింగ్తో చక్కగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు లోపల షార్ట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా. దానికైతే మనము ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకున్నాక మనకి ఇలా అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు అయితే హ్యాండ్స్ అయితే వస్తాయండి. చాలా బాగుంది. ఇక్కడ మనము ఈ పూసలు వేసి అయితే పెట్టడం వల్ల ఈ బ్లౌజ్కి ఇంకా లుక్ అనేది చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. నేను కూడా ఇలాంటి హ్యాండ్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండు వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపు హ్యాండ్స్ మొత్తం జాయింట్ చేసుకున్నాక నీట్గా బ్లౌజ్ని ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే వస్తుంది. చూసారా చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే రెడీ అయింది. ఈ బ్లౌజ్లో మనకి బార్డర్తో అయితే బ్యాక్ సైడ్ వీ మెడలో డిజైన్ చేసాం కదా. ఇంకా హైలైట్ ఉందన్నమాట. ఈ హ్యాండ్ డిజైన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.